1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. మరి 2021లో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ టైం అప్పుడు లాక్డౌన్ టైంలో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. బైబిల్లో ఉన్న ప్రార్థనలు ధ్యానిద్దాము అనే ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. మరి దేవుడు మహాకృప బట్టి రోజుకి దేవుడు ఈ కార్యక్రమం ఇస్తాన్ని కొనసాగిస్తున్నాడు. మరి అప్పుడు మేబీ ఈ సంవత్సరంలో నేను కొన్ని కార్యక్రమం ఎగ్గొట్టాను. నాకు అన్ని పనులు ఒకేసారి చేస్తాం చేత కాలేదు. వాసన చెప్పాలంటే మరి హైదరాబాద్ ప్రాంతంలో చర్చ్ స్టార్ట్ చేశాక చర్చ్ పని మరలా లైవ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒకేసారి చేస్తాను, నాకు కుదరలేదు. దానివల్ల నన్ను క్షమించండి. బట్ దేవుడు మహాకృప బట్టి రోజు దేవుడు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. కేవలం ఆయన కృప ద్వారంగా ఇది జరుగుతుంది. నిజంగా బైబిల్లో నాకు ఎప్పుడు ఒక ఆశ ఉంటుంది ఏంటంటే, బైబిల్ వచ్చిన ఎవ్రీ వర్స్ తీసుకొని ఆ వర్స్ని ధ్యానించాలి ఎవ్రీ డే, ప్రతిరోజు ఏమండి అనే ఆశ వాంఛ నాకు ఎప్పుడు ఉంటుంది. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలీదు. కానీ దానికి ఇంకా సమయం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ దేవుడు ఇచ్చిన అవకాశాలు, తరుణములని సద్వినియోగపరుచుకుంటూ రోజు మీ మధ్యకి వాక్యం తీసుకొచ్చి మరి మీ అందరూ గమనించినట్లయితే యాకోబు గ్రంథం మనం గమనిస్తున్నాం. సో యాకోబు మరి మొదటి పేతురు, క్షమించండి, మొదటి యోహాను ప్యారలల్గా ధ్యానిద్దామని మరి స్టార్ట్ చేశాను. సో బహుశా అది ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. అదే సమయంలో లెంట్ మనం వస్తున్నాం, లెంట్లో మనం ప్రవేశించబోతున్నాం. సో లెంట్ ప్రసంగాలు కూడా మనం ధ్యానించాలి. సిలువలో ఉన్న మాధుర్యము, సిలువలో ఉన్న శక్తిని, సిలువలో ఉన్న విశేషతను మనము గుర్తు చేసుకోవాలి. సిలువ ఎంతో మనకి మన జీవితాలకి అది ఏమండి సిలువే లేకపోతే మనకి విడుదల లేదు కదండి, క్షమాపణ లేదు, జయము లేదు, స్వస్థత లేదు. సో సిలువ గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి దేవుని కృప ఉంటే మరి లెంట్ ఇంకా నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాం. బహుశా స్టార్ట్ అయినప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బైబిల్లో ఉన్న లెంట్ మెసేజెస్. సో 40 మెసేజెస్ అనేది చెప్పాలంటే లెంట్ గురించి ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే 26 అధ్యాయాలు ఉన్నాయి సిలువ గురించి. పుట్టుక గురించి 4 అధ్యాయాలు ఉన్నాయి. సో 26 అధ్యాయాలు ప్లస్ మన పాత నిబంధనలో ప్రభు ఇచ్చి వాగ్దానములు మనం ఈజీగా సిలువ గురించి కనీసం 100 days అని ధ్యానించవచ్చు. ఇంకోటి నాకు చాలా ఇష్టమైన అంశం ఏంటంటే సిలువ గురించి ధ్యానిస్తాం. ఎందుకంటే సిలువ ఆ ఒక స్థలమే మన హృదయముని, మనలో ఉన్న దుర్మార్గతనమని, మనలో ఉన్న భ్రష్టత్వమని మనం గైకోగలం. అంత మాత్రం కదా, సిలువ ఒకటే మనము ఎంత ఘోర పాపము ప్రభు వేలాడుతున్న ఆ సిలువను మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఏమండి మరి మీరందరూ చాలామంది ప్రార్థన అడుగుతున్నారు, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది మీరు స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. దాని రహస్యం ఏంటి తెలుసా అండి? మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు రక్తధారలు, లిటరల్గా నేను ఆ రక్తధారలు చూస్తుంటానండి. ఆ రక్తధారములు ప్రభావం వీరి మీద ప్రోక్షిస్తున్నాను. విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు నాకు మనసులో తెలిసి ఖచ్చితంగా కార్యం జరుగుతుందని. ఎందుకంటే అంత శక్తివంతమైనది సిలువ రక్తం. సో ఖచ్చితంగా మనం సిలువ గురించి ధ్యానిద్దాం. మరి మీరందరూ వినటానికి ఇష్టపడతారా? సిలువ అంటే అది కొంచెం ఛాలెంజ్ అయ్యి, ఎందుకంటే చాలామంది పండగ క్రైస్తవులు వినరు. వాళ్ళు గుడ్ ఫ్రైడేకి ఒక రోజు వింటారు, మళ్ళీ ఈస్టర్ రోజు వింటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే సిలువ అది ఒక మనలో ఉన్న దుర్మార్గతనం ఎత్తి చూపిస్తుంటుంది. సో ఆ ప్రసంగాలు మీరు వినటానికి సిద్ధమేనా? మరి మీరు వినకపోయినా చెప్పాల్సింది నా బాధ్యత. ఎందుకంటే దేవుడు చెప్పిన పని చేయాలి. మరి మీరు నా కోసం ప్రార్థన చేయండి. మరి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం రోజు అనుదినము లైవ్ ఇలాగిస్తానికి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇక్కట్లు వచ్చినప్పటికీ దేవుడు కనికరం చూపిస్తున్నాడు. కొన్నిసార్లు నేను చాలా బాధపడుతుంటాను, చాలా విచారిస్తుంటాను. అయ్యో ప్రభా, నాకు తెలుగు మాట్లాడుతా అంటే చక్కగా తెలుగు చదువుతాం రాదు, తెలుగు మాట్లాడతాం రాదని. నేను ఒక తమిళ వాడనండి. తమిళనాడులో నేను చదువుకున్నాను ఎల్కేజీ నుంచి. మరి 5 సంవత్సరాలు ఆంధ్రాలో పుట్టినప్పటికీ నేను నా చదువు అంతా తమిళనాడులో చదివాను. నాకు 40 సంవత్సరాలు. సో ఇప్పుడు తెలుగు నేర్చుకోవచ్చు కదా, చాలామంది సలహాలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంత మీకు లాంటి అంత షార్ప్నెస్ నాకుంటే నేను ఎప్పుడో నేర్చుకునేవాడిని. నేను అంత ఒక యావరేజ్ స్టూడెంట్ని. కానీ కేవలం దేవుని కృప ద్వారంగా దేవుడు నన్ను
తన సేవలో పిలుచుకున్నాడు, వాడుకున్నాడు. ఏమైనప్పటికీ నేను ఒకటి విశ్వసిస్తాను ఏంటంటే, పులిపిటి మీద నిలబడినప్పుడు ఒక మనుషుడు మాట్లాడితే ఆ మాటలకి ఎలాంటి శక్తి ఉండదు. కానీ అదే పరిశుద్ధాత్మను మాట్లాడినప్పుడు అది మనుషుడి హృదయంలో దూసుకుపోతుందని. సో భాషతో సంబంధం ఉండదండి. ప్రభు మాట్లాడినప్పుడు అది ప్రాంతముతో సంబంధం ఉండదు, అది ఎక్కడ వారు ఎలాంటి వారిని సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రభు ఒక వ్యక్తిని తను అభిషేకించి తన రక్తంతో కడిగి తను వాడుకుంటాడు. సో నేను అది ఎక్కువగా నమ్ముతాను. సో మీరు కూడా అది విశ్వసించండి. సో దేవుడు మహాకృప బట్టి ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. మరి ఆల్రెడీ మీరు టైటిల్ చూసుంటారు, తీర్పు తీర్చచ్చా. ఇది చాలామంది ఒక క్యూరియాసిటీతో ఉన్నట్టు ఉన్నారు. సో ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం మనం ముందుకు వెళ్ళకముందు ఒక చిన్న గమనిక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి తెలియపరచండి. మరి దీనిని డబ్బు ఇచ్చి కానీ ఏదో ఇల్లీగల్గా దీనిని వ్యూస్ ఎక్కించాలి లేకపోతే అలాంటి ప్రయత్నాలు లేవు, మానవుడి ప్రయత్నాలు లేవు. కేవలము దేవుడిచ్చిన వాగ్దానం నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవరి నా ఎద్దుకు రాలేడని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము ఒకేలా మీరు ఆ లింక్ పంపిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షిస్తాడు, లేకపోతే ఆ వ్యక్తి వాక్యమని మారుతాడు అని ఒక ప్రభు పట్ల విశ్వాసంతో మీకు ఆ మాట చెప్పాం. కాబట్టి గమనించండి, వేరే ఉద్దేశంలు ఏమి లేవు. కాబట్టి మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారు బంధుమిత్రులు స్నేహితులకి షేర్ చేయండి. చాలామంది మీరు మీ వాట్సాప్లో సినిమా పాటలు ఏమంటే చెత్త వాటివి పాలిటిక్స్ అలాంటివన్నీ షేర్ చేస్తున్నారు. దయచేసి దేవుని బిడ్డలమైన మనము దేవుని మాటలు, దేవుని వాక్యము మనము దానిని షేర్ చేయాలి. సిగ్గుపడవసరం లేదు. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటానికి మన దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం షేర్ చేసినప్పుడు అది ఎవరికి ఎలాగ అది ఉపయోగకరంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుడు ప్రతి పరిస్థితిని వాడుకుంటాడు. కాబట్టి గమనించండి. అంత మాత్రం కాదు, రెండవదిగా మీ బైబిల్ తెచ్చుకోండి. ఎవరు ప్రేయర్ కార్యక్రమాలు మీరు చూస్తున్నప్పుడు మీ బైబిల్ తెచ్చుకోండి. కనీసం పొద్దున్న నుంచి ముట్టుకోలేదు మీ బైబిల్, ఇప్పుడైనా తీసుకొచ్చేయండి, మాతో పాటు బైబిల్ చదవండి. ఇంకొన మీరు బాగా గ్రహించుకుంటానికి, అర్థం చేసుకుంటానికి, ఆత్మీయ మన్నా మీరు భుజిస్తానికి అవకాశం ఉంటుంది. సో కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన ఈ కృపను, నీ విస్తారమైన దయను మా పట్ల చూపించి ఈరోజు నాయన ఇలాగ ఆన్లైన్ ద్వారా నీ వాక్యం వినటానికి, నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములయ్యా. మాకు యోగ్యత లేనప్పటికీ, అర్హత లేనప్పటికీ అది కేవలం నాయన నీ మంచితనం వల్ల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనములయ్యా. అయోగ్యుని, అపవిత్రుని ఏమాత్రమైనా నీ వాక్యాన్ని బోధిస్తాను అర్హత లేదు ప్రభా. నన్ను నీ రక్తంతో కడిగి నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయం నువ్వు హెచ్చించబడయ్యా. నీ సత్యమైన వాక్యం ఉన్నట్టుగా బోధించే కృపను నాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మన టర్కీలో భూకంపం గురించి చూస్తున్నామండి. ఎంతో వేల మంది మరణిస్తున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం అది. మన ఈ సమయంలో ఒక తోటి పౌరులుగా లేకపోతే తోటి మనిషిగా మన వారి కోసం ప్రార్థన చేయగలం. ఎందుకంటే వారికి మనము వస్త్రాలు ఇవ్వాలన్న, ఆహారం ఎంత దూరము. ఒకవేళ మీకు ఎవరైనా అలాంటి వారు ఇవ్వగలిగిన వారు వెళ్ళి అక్కడ సహాయం చేయగలని తెలిస్తే వారికి ఇవ్వండి. లేకపోతే మీరు ప్రార్థన చేయండి. దయచేసి ఈ టర్కీలో 7 సంఘాలు బైబిల్లో మన ప్రకటన చూస్తాం కదండి, అవన్నీ టర్కీలో ఉన్నాయి. సో ఆ 7 సంఘాలు టర్కీలో ఉన్న స్థలం, మరి ఆ స్థలాలు ఏమైనా నాకు తెలియదు. ఎందుకంటే ఒక దేవుని సేవకులు ఆ టూర్కి వెళ్తున్నప్పుడు వారు చెప్పినప్పుడు నేను విన్నాను, అవన్నీ ఆ ప్రాంతాలన్నీ టర్కీలో ఉన్నాయండి, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి అని వారు చెప్పారు. బట్ ఇప్పుడు ఈ భూకంపం తర్వాత ఏమైనాయో మనకి తెలియదు. అయినప్పటికీ వారు వాక్యముని, ప్రభు వాక్యముని, ప్రభు శక్తిని, ప్రభు ప్రేమను ఈ దుఃఖ సమయంలో వారు పొందుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. మనకెందుకులే అనొద్దు. అదే పరిస్థితి మనకు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు మన మీద కృప చూపించాడు కాబట్టి మనం ఇతరుల కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. సో మీరు మీ వ్యక్తిగత ప్రార్థనల్లో టర్కీ కోసం ప్రార్థించి, ఎంతోమంది పిల్లలు మరి ఎంతో దృశ్యాలు చూస్తున్నప్పుడు ఎంతో వేదనకరమైన, బాధకరంగా గమనిస్తున్నాం. దేవుడు కనికరం చూపిస్తారు కాబట్టి మనం బతికి ఉన్నాం. మనకు అలాంటి పరిస్థితి రాకుండా జరుగుతుందండి. కేవలం దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. సో ఆ విషయం మనం ఇప్పుడు మర్చిపోకూడదు. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. దయచేసి మీ దగ్గర ఉన్న బైబిల్లో యాకోబు గ్రంథం 4వ అధ్యాయము, యాకోబు గ్రంథం 4వ అధ్యాయము
11వ వచనం నుంచి చదవండి దయచేసి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడో కాక న్యాయము విధించువాడవైతివి. చదవండి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుట నీవెవడు? చాలా విలువైన మాటలు. ఈరోజు చాలా క్రైస్తవ సంఘములో ఉన్న వారికి ఈ మాటలు చదివారో నాకు తెలియదండి. ఎందుకంటే ఈరోజు సంఘములో ఏమంటే, సంఘం అంటే ఒక కుటుంబం, దేవుడిచ్చిన మన కుటుంబం. నాన్న, అమ్మ, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరం కలిసి ఉంటాం కదా కుటుంబంలో. మన కుటుంబంలో ఏదన్నా కలహాలు ఉంటే, ఏదైనా వ్యత్యాసాలు ఉంటే మనం ఏం చేస్తామండి? దానిని మనం కుటుంబంలోనే దాన్ని సరి చేసుకుంటాం, అంతేగాని మన ఊరు బయటికి వెళ్ళి సరి చేసుకోం. ఈరోజు సంఘము దేవుని ఇచ్చిన మన కుటుంబం. మనము వ్యత్యాసమైన స్థలంలో వచ్చినాము, వ్యత్యాసమైన భాషలు, వ్యత్యాసమైన ప్రాంతాలు, వ్యత్యాసమైన అలవాట్లు, వ్యత్యాసమైన పద్ధతులు. ఒక్కొక్కరు మీరు చూసారంటే యూనివర్సల్ చర్చ్ ఏమండి, తెలుగులో ఏమంటాం? సార్వత్రిక సంఘం ఏమండి, యూనివర్సల్ చర్చ్ అంటే మనం అనుకునేది మన ఇంటి పక్కన ఉన్న చర్చ్ కాదండి. సో సంఘమానికి శిరస్సు క్రీస్తు. మనం ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తున్నాం. సంఘము నీ సొత్తు కానీ, నా సొత్తు కానీ, లేకపోతే మన తాత సొత్తు కాదండి. యేసుప్రభు సొత్తు. యేసుప్రభు సంఘమని తన ప్రాణంనిచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు చాలామంది సంఘములో జరుగుతున్న అవిధేయతలు, సంఘములో ఉన్న లోపములు ప్రశ్నిస్తున్నారు. మంచిదే, కాదంటలేదు. ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఒక పాస్టర్ ఈజ్ అకౌంటబుల్ టు ఎవ్రీబడి. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ఒక సేవకుడు ప్రతి ఒక్కరు ప్రశ్న వేస్తున్నప్పుడు జవాబు చెప్పాల్సింది. కానీ ప్రశ్నించే విధం ఉంటుంది, అడగాల్సిన విధం ఉంటుంది, చెప్పాల్సిన విధం ఉంటుంది. బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్లో అనేక ఉదాహరణలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా యేసు ప్రభు చెప్పే మత్తయి సువార్తలు మనం దానికి వెళ్ళక ముందు పౌలు కొరింథీ సంఘంలో ఉన్న ఒక దుష్టుడి గురించి మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయము. 1 కొరింథీ 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి దయచేసి. మీరు కూడా మీ బైబిల్ చూస్తే మాతో పాటు చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వాని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. చాలు. మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కొరింథీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు రాయలేదు ఇక్కడ. ఏమండి, ఎందుకు రాయలేదు? పౌలుకి తెలియదనా? అతను చేస్తున్న దుర్మార్గం పని దేవుడు చూపించాడు, మరి అతని పేరు ఎందుకు రాయలేదు అంతే. ఏమండి, సంఘము ఎవరి సంఘం? అది కొరింథీ ఎవరి సంఘము? పౌలు సంఘం. పౌలు సువార్త ప్రకటించి ఏమండి అక్కడికి తన కన్నీటితో కట్టిన సంఘం. వారిని ఉత్తరముల ద్వారంగా 1 కొరింథీ 2 కొరింథీ మనం పత్రికలు చదువుతూ ఉత్తరముల ద్వారంగా వారిని హెచ్చరించి వారిని క్రీస్తులోకి నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. పౌలు తను శరీరం అక్కడ లేనప్పటికీ, కొరింథీలో లేనప్పటికీ తను కొరింథీ సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ కొరింథీ సంఘంలో జరుగుతున్న దుర్మార్గతనమని చూపిస్తున్నాడు. చూపించినప్పుడు పౌలు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను తీర్పు తీరుస్తున్నాను అంటున్నాడు. ఐఎమ్ పాసింగ్ ద జడ్జ్మెంట్. మరి యాకోబు చెప్పిన మాటలకి, పౌలు చేసే పనికి ఏమంటే అక్కడ
డిఫరెన్స్ వస్తుంది కదా. కాదు. పౌలు ఎవరు కొరింథీ సంఘానికి? తండ్రి, ఆత్మీయ తండ్రి, దేవుడు అప్పచెప్పిన సంఘం. పౌలు ఇంకొక సంఘానికి, అపోలో సంఘానికి, కైఫా సంఘానికి, లేకపోతే ఇంకొక సంఘాన్ని తీర్పు తీరుస్తలేదు కదా, తన సంఘాన్ని తాను తీర్పు తీరుస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలను తీర్పు తీరుస్తాడు. ఏరా చదువుకోందుకు, చదువుకోకపోతే నేను కొడతాను, చేస్తాను అంటే అంత మాత్రాన తండ్రి ఏమండి దుర్మార్గుడు అయిపోతారా? ఎందుకు ఒక తండ్రి శిక్షిస్తాడు, ఒక తండ్రి గద్దిస్తాడు, ఒక తండ్రి తన బిడ్డలు చేసిన తప్పు చేసినప్పుడు వారిని హెచ్చరిస్తాడు, వారిని కావాల్సి కొడతాడు, వారిని క్రమశిక్షణలో నడిపించాలి, వాళ్ళు మెరుగుపడాలని, వారు బాగుపడాలని. చాలామంది దుర్మార్గుల తండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల్ని అందరి ముందు అవమానిస్తుంటారు. తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ ఒక నిజమైన తండ్రి, ఒక యథార్థమైన తల్లి తన బిడ్డల్ని అందరి ముందు అవమానించదు, వ్యక్తిగతంగానే అవమానిస్తుంది, లేకపోతే శిక్షిస్తారు, లేకపోతే వాళ్ళని సరిచేస్తారు, వాళ్ళు లోపములు ఎత్తి చూపిస్తారు, వాళ్ళు తీర్పు తీస్తారు, వాళ్ళు చేసిన ప్రవక్తని ఎత్తి చూపిస్తారు. ఎందుకు పౌలు ఈ వ్యక్తి గురించి రాస్తున్నాడు? రాస్తూ ఏమంటున్నాడు చూడండి, దయచేసి చదవండి. 4వ వచనం చదవండి ఒకసారి. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? తనని సాతానుగా అప్పచెప్పండి. దేనికోసం అప్పచెప్పమన్నాడు? సాతానికి శరీర బలహీనత కోసం అప్పచెప్పమన్నాడు. మాట ఏంటలేదు, తప్పు చేస్తున్నాడు అంటే. కానీ ఏమంటున్నాడు? తన ఆత్మ రక్షించబడాలి. అక్కడ ఇంగ్లీష్ చాలా బాగుంది. ఈ స్పిరిట్ మే బీ సేవ్డ్ ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని తీర్పు రోజున తను రక్షించబడాలి. కానీ శరీరీతిగా తన శిక్షను అనుభవించాలి, తను నొప్పిని అనుభవించాలి. తన సాతానుగా అప్పచెప్పండి. అంతేగాని సాతానుగా అప్పచెప్పిన మాత్రమున తను నశించిపోవాలి, పాడైపోవాలని కాదు. మనం ఒకరిని దిద్దుతున్నప్పుడు సంఘములో ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి, ఏమండి మనస్తాపములు ఉంటాయి. కానీ ఒక దేవుడు ఒకవేళ నిన్ను ఒక నాయకుడిగా చేస్తుంటే అది నువ్వు స్థాపించిన సంఘమైతే, అది నువ్వు కన్నీరుతో కట్టిన సంఘమైతే నువ్వు హెచ్చరించాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. కానీ హెచ్చరించాల్సిన మనసుతో నువ్వు హెచ్చరించాలి. వారు నశించిపోకూడదు, వారి ఆత్మ నరకంకి వెళ్ళకూడదు, వారు పశ్చాత్తాపడాలి. ఒకవేళ వారు ఈ లోకరీతిగా శిక్ష అనుభవించినప్పటికీ, దేవుని ఉగ్రతను అనుభవించినప్పటికీ వారు పశ్చాత్తాపడాలి, వారు మారు మనసు పొందాలి అనే మనస్తత్వముతో నువ్వు వారిని హెచ్చరించాలి. పౌలు ఇక్కడ తండ్రి తన బిడ్డని ఎలాగా దిద్దుతాడో అలాగా ఈ వ్యక్తిని దిద్దుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు సంఘంలో ఏమండి, ఒక సంఘం ఇంకొక సంఘం, ఇంకొక సంఘం ఇంకొక సంఘం. చూడండి, ఎవరి దృష్టిలో వారే కరెక్ట్గా ఉంటారు. ఎవడి చెమట గబ్బు వాడికే సువాసన అంటారు కదండి. అలాగా ఎవడి కంపు వాడికే గొప్ప, పక్కవాడి సంగతి మనకెందుకు. ఈరోజు చాలామంది ఇలాగ ఈ సోషల్ మీడియాలో దేవుని నామంలో ఉన్నవారిని విమర్శిస్తున్నారు. ఓకే, అది మీరు దేవుని లెక్క చెప్పుకోండి, మాకు అవసరం లేదు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది, సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. ఎంతోమంది దేవుని ఎరగని వారు వెతుకుతుంటారు, దేవుని తెలియని వారు వారు వాక్యం వింటుంటారు. మనం అలాగ విమర్శించినప్పుడు ఆ మాటలు ఏమవుతుందో తెలుసా అండి? కొత్తగా రక్షించబడిన వారు ప్రభువుని ఇప్పుడే తెలుసు, ఓహో వీళ్ళందరూ ఇంతేనా. ఏమండి, 99 మంది యథార్థంగా ఉన్న వారి సంగతి వదిలేసి ఒక్కరిని పెట్టుకొని అందరికి అదే పేరు వేస్తారు. ఇంకొకటి మనం గమనించినట్లయితే బైబిల్లో మాట చూస్తాం, మీ వల్లనే కదా అన్ని జనుల మధ్య నా నామము సిగ్గుపరిచింది. సంఘములో ఉండాల్సిన సంఘములో మాత్రమే ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన వ్యత్యాసాలు భార్యాభర్తల మధ్య ఉండాలి. కుటుంబంలో ఉన్న కలహాలు కుటుంబంలో ఉండాలి. సంఘము క్రీస్తు సంఘం. ఈరోజు ఎవరి దృష్టిలో వారు
ఏది పెడితే అది వారికి కరెక్ట్గా ఉందనుకుని ఇతరులని తీర్పు తీరుస్తారు. చూడండి, సాతానుగా ఎప్పుడు ఆశ ఏంటంటే దేవుళ్ళగా ఉండాలి. నువ్వు తప్పు చేశావు, నువ్వు ఇది చేశావు, నువ్వు అది చేశావు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని తీర్పు తీర్చేది. అలాగ తీర్పు ఒక మనుషుడు తీరుస్తున్నాడంటే వాడు సాతాను. ఎందుకని చెప్తాను వినండి. ఒకవేళ నువ్వు తీర్పు తీర్చావు కాదట్లే, ఆ వ్యక్తి తప్పే చేశాడు, ఓకే ఒప్పుకుందా. కానీ ఆ వ్యక్తి తను దేవుని దగ్గర క్షమాపణ అడిగే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు తీర్పు తీర్చిన నువ్వు దేవుని దృష్టిలో ఆజ్ఞని మీరే మనందట చదివిన అదే కదా యాకోబులో. ఇన్నెవడు నేను చూడండి, ఆ మాట చూడండి, యాకోబు 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఒక్కడే ధర్మశాస్త్రంను నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీరుస్తాం. నీవెవడవు? యాకోబు గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నారు క్వశ్చన్. హూ ఆర్ యూ? సంఘముని తీర్పు తీరుస్తానికి ఎవరు? ఏమంటే ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ తీర్పు తీర్చేవాళ్ళు యేసుప్రభుకి చేతులు కాళ్ళు లేవా? యేసుప్రభు చచ్చిపోయినవాడా? సంఘం శిరస్సు ఆయన కదా, ఆయనే మౌనంగా ఉన్నాడు కదా. నీకెందుకంటే అంత ఉద్రేకం? నీకెందుకంటే అంత పోరాటం? ఏ మనసుతో నువ్వు తీర్పు తీరుస్తున్నావు? ఏ హృదయము ఏంటి? నీ భావం ఏంటి? నీలో ఉన్న ఆతురత ఏంటి? ఇంకో విచారమైన సంగతి ఏంటంటే, ఈరోజు సంఘములో ఉన్నవారు, క్రైస్తవులను పిలువబడుతున్నవారు, రక్షించబడి బాప్తిజం పొందుతున్నవారు బైబిల్ చదవరు, బైబిల్ని పట్టించరు, బోధకుల్ని దేవుళ్ళుగా చేస్తుంటారు. చూడండి, బైబిల్ పట్టి చదవాలండి ఖచ్చితంగా. తప్పు అని మనకు తెలిసినప్పుడు ఏమండి, నువ్వు తప్పు అని ఎదుటి వ్యక్తి చెప్పిన మాత్రాన అతను మారిపోతాడా? ఏలియా కుమారులు హోఫ్నీ ఫినాహస్ వారు పాపం చేసినప్పుడు దేవుడు తన సేవకుని పంపిస్తాడు. హెచ్చరించినప్పుడు ఏలియా ఏం చేశాడు తెలుసా అండి? నా పిల్లలారా అలా చెయ్యొద్దు, మందిరంకి వచ్చిన వారు అమ్మాయిలతో వ్యభిచారము, దేవుని బలిని అప్రతపరుస్తాము, దుర్మార్గతను చేశారు. దేవుడు వాళ్ళు తీర్పు ఇచ్చాడలేదా? ఎవడు పాపం వాడే పట్టపడతాడు. నీ పని ఏంటి? నీకు అంత భారం ఉంటే, నీకు అంత నిజంగా క్రైస్తవ సంఘాల గురించి అంత వేదన ఉంటే, నీకు ఉపవాసం ఉండి ప్రార్థించి. ఒకప్పుడు నేను కూడా తీర్పు తీర్చేవాడిని. ఏమండి, దేవుడు నువ్వు నిజంగా అంత బాధ కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ సేవకుడి కోసం, ఆ సంఘము కోసం, ఆ సంస్థ కోసం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువే తన నోటితో ఈ ఉపమానం చెప్తూ మనం వింటున్నాం. ఒకసారి చూడండి, మత్తయి 13:24 చదవండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పేరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. చాలండి. ఇక్కడ గురుగులు అంటే వీట్స్ విత్తనం ఏంటంటే అది మంచి చెట్టు స్థలం తీసేసుకుంటుంది, గాలి తీసేసుకుంటుంది, వేరు అంతా మొత్తం సారం లాగేస్తుంది. అది
ఆ విత్తనములు వేసేసారాయా. ఏం విత్తనములు? గురుగులు ఏమండి విత్తనం వేశారు. మంచి ఫలము ఎదుగుతుంది, చెడ్డ ఫలము ఎదుగుతుంది. ఈ పనివారు వెళ్ళి యజమానుడు అంట, అయ్యా ఈ గురుగులు విత్తనములు తీసేయమంటారా? అప్పుడు ప్రభు అంటాడు, వద్దు, ఆపండి, ఎదగనివ్వండి. ఏమండి ఎదగనివ్వండి, లెట్ ఇట్ గ్రో. ఈరోజు సంఘముని పవిత్రపరుస్తానని చెప్పి సంఘములో ఉన్న అవిధేతులు, లోపములు, ఏమండి గురుగులు ఉంటారండి. ఖచ్చితంగా ప్రభువే అన్నాడు కదా, గురుగులు ఉంటారు, గోధుమలు ఉంటారు. గురుగులు ఉంటారు, ఉండాలి. తోడేళ్ళు ఉంటారు, గొర్రెలు ఉంటారు. దేవుడు తోడేళ్ళని చంపేలేదే. ఎదగనమండి, లెట్ ఇట్ గ్రో. ఒక రోజు ఉంది, తీర్పు రోజు ఉంది. ఈరోజు ఏమండి మాలాంటి బోధకులు, మాకు ఇంతమంది వచ్చారండి మీటింగ్కి, మేము ఇన్ని సెషన్లు కట్టామండి, మేము ఇంత సేవ చేశామండి అని డబ్బాలు కొట్టేసుకుంటున్నారు. ఏమండి ఏ పిల్లోడిని ఎగ్జామ్ రాసేసుకొని ఆయనే మార్కులు వేసుకుంటాడా? ఏం చేస్తాడు? ఎగ్జామ్ రాసి టీచర్కి ఇచ్చి ఇంటికి వెళ్తాడు. అంతేగా టీచర్ చెప్పాలి నీకు ఎంత మార్కులు వచ్చాయి అంతే. లేకపోతే ఎవడికి వాడు కరెక్ట్ చేసేసుకుంటారు ఆన్సర్ షీట్. రేపు దేవుడు తీర్పు రోజున తీర్పు తీరుస్తాడు. మన సేవ ఎంత సేవ అగ్ని పరీక్షతో చేస్తాడు. ఏమండి నన్ను తీర్పు తీరుస్తాడు, మిమ్మల్ని అందరిని తీర్పు తీరుస్తాడు. ఆ దినం వరకు మనం ఆగాలి. ఓర్పు సహనం కావాలి కదండి. ఓర్పు లేదు పాపం. పెళ్లి చేసుకున్న రోజునే పెళ్ళిడు కావాలంటే ఎట్లా దొరుకుతాడు? ఏమండి ఇంటికి వెళ్ళిన వెంటనే బియ్యం పెట్టిన వెంటనే అన్నం అయిపోవాలి, ఎలాగైపోతుంది? ఓర్పు కావాలి. ఎదగనే దేవుడే ఓర్చుకుంటున్నాడు, దేవుడే ఎదిగిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆ భావం, ఆ ఉపమానంకి భావం ప్రభు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అది 37 వచనం చదవండి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఇక్కడ చూడండి, దేవదూతలు వేరు చేస్తారు. నువ్వు గోధుమలువా, నువ్వు గురుగులువా? మనుషులు వేరు చేయరు. మాలాంటి బోధకుల పని ఏంటి? వాక్యం చెప్తూ మాత్రమే. సత్యం ఏదని చెప్తే అబద్ధం వారు తెలుసుకుంటారు. ఏమంటే ఇది అబద్ధం చెప్పవసరం లేదు. ఇది దేవుని వాక్యం ఎత్తి నువ్వు సత్యం చెప్పు. నిజంగా యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద చర్చ్. నువ్వు సంఘం గురించి అంతకర కలిగి ఉంటే సత్యం ఏంటో చెప్పు, అబద్ధం వారు తెలుసుకుంటారు. ఆ రోజు దేవుడు వేరు చేస్తాడు, ఖచ్చితంగా వేరు చేస్తాడండి. ఏమండి అందరినీ వేరు చేస్తారు. అందరూ చేసిన సేవ, సంఘములో ఉన్న విశ్వాసులు, ఏమండి సంఘ పెద్దలు, సేవకులు, ఏమండి అందరినీ దేవుడు రేపు సంఘమని తీర్పు తీరుస్తారు. తీర్పు మొదట సంఘం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ పని తీర్పు తీర్చే పని దేవుని పని. అది మనం చేయకూడదు. అది ఎవరికి ఎలా ఉంటే మనకెందుకు? మనం సరిగా ఉన్నామా? నేను సరిగా ఉన్నానా? నా భార్య సరిగా ఉందా? నా భర్త సరిగా ఉన్నాడా? నా పిల్లలు సరిగా ఉన్నారా? చాలు. ఊర్లో ఉన్న వాళ్ళది సరిగా ఉన్నారు లేదు నీకు మనం ఏం చేయగలుగుతాం? మనం చెప్తాం మాట ప్రేమగా, అయ్యా ఇది ప్రభువుని నమ్ముకోండి, ప్రభువుని విశ్వసించండి, ప్రభువుకి మీ జీవితం అది చేసింది కరెక్ట్ కదా మాట చెప్తాం అంతే. ఆ చెప్పిన మాతారని వారు మారిపోతారా? ప్రభువే అన్నాడు, నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా ఎద్దకు రాలేదు. మనం వేచి ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా జీవితంలో ఇంతమంది ఏమైనా జుట్టున్నంతమంది సేవకులు చూశానండి. బుడగలాగా వస్తారు, బుడగలాగానే వెళ్ళిపోతుంట. స్థిరముగా నిలకడగా దాగి ఉండి సేవ చేయాలనేది నా ఆశ. ఏమండి దాగి ఉండి శ్రమలు, బాధలు, ఏమండి ఈ శ్రమలు, బాధలే మనల్ని పవిత్రపరుస్తుంటాయి. మనల్ని ఒక సేవకుని పరిపూర్ణతను నడిపిస్తుంది. డబ్బు శాపం అండి. డబ్బు సంఘానికి శాపం. డబ్బు క్రైస్తవులకి శాపం. అది ఆస్తులు ఇంకా శాపం. ఆదిలో ఉన్న సంఘస్థుల మందిరాలు లేవు, ఇంటింటా కూడేవారు. ఈరోజు మందిరంలో ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మలు లేడు. మనం ప్రార్థన చేయాలి అంతే. దేవుడు ఒకటే కార్యం చేయగలుగుతాం. మనం ఏం చేయగలుగుతాం? మన మట్టిమి కదా, మన జీవితంలో ఆవిరి వంటి కదా. మనం చెప్తే ఎవరు వింటారు? ఏమంటే ఎవరు వినరు.
ఎవరికి వాడు దృష్టిలో వాడే యథార్థపరుడు అనుకుంటున్నారు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇంకోటి, ఈరోజు చాలామంది, నేను సంఘాన్ని కాపాడుతున్నాను అమెరికా దేశం వెళ్ళినప్పుడు 2018లో అక్కడ కొంతమందితో నేను భోజనం చేశానండి. వారు నన్ను పిలిచాక వారు చెప్పారు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇంకా చేస్తాను ఇది చేస్తాను చెప్పారు. సరే బా అని చెప్పి, మరి మీరేం చేస్తారు? మేము ఒక సంఘముగా ఫామ్ అయ్యామండి. ఏం చేస్తారంటే వీరంతా అబద్ధ బోధకులు, అమెరికాలో ఉన్న అబద్ధ బోధకులందరినీ పట్టుకొని వారిని విమర్శిస్తూ ఉంటాము. నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకండి మనకి అది ఏమండి, ఎవడి పరిచర్య వారు దేవుడికి లెక్క చెప్పుకోవడమండి, ఎవరి సేవ వారు దేవుడికి లెక్క చెప్పుకోవడమండి, దేవుడి తీర్పు తీర్చడమండి. ఖచ్చితంగా దేవుని భయం లేదండి. దేవుని భయం ప్రజలకి లేవు, సంఘస్థులకు లేదు, విశ్వాసులకు లేదు, ఏమంటే సంఘములో ఉన్న యాజకులు పాస్టర్ గారికి లేదు. దేవుడు, ఇది అంచె దినముల్లో ఉన్నాము. ప్రతి ఒక్కటి తన స్వనీతితోనే ఉంటున్నాడు. దేవుడు చూస్తున్నాడని భయం ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు దేవుడు నన్ను గమనిస్తుంది ఎవరికి ఉంది చెప్పండి? బైబిల్లో ప్రభువుని చూస్తున్నాడు. ప్రభు ఒక్కడే యథార్థపరుడు. కానీ ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. తన సంఘముని ఆయన కాపాడుకోగలడు కదా. తన పరిశుద్ధాత్మను కుమరించి కఠినమైన హృదయములు కలిగిన వారిని బదలగొట్టగలడు కదా. ఆ లోయలో మరణించిన వారిని పునరుద్ధాన చేయగలిగిన వాడు కదా. సంఘములో వేసారిపోయిన వారిని, ఎండిపోయిన వారిని నూతనపరచగలిగిన వాడు కదా. మన దేవుడు అంతమును చూచేవాడు కదా. పేతురు మారు బొంకినప్పుడు బొంకాక ప్రభుని చూచాడు. ప్రభు తీర్పు తీర్చాడు ఆ పేతురుని. ప్రభు చూచాడు. చూచిన వెంటనే తన హృదయం పలిగిపోయింది. వెలుపలికి వెళ్ళి తను ఏడ్చెను అన్నది. ఏ పేతురైతే మారు బొంకాడో, ఏ పేతురైతే అవిధేయుడుగా, ఆ పేతురే యేసు ప్రభు కోసం తలకిందులుగా మరణించాడు. మనం ఒక మనిషి పరిస్థితి లోపం మనకు కనబడినప్పుడు, ఆ మనిషిని మనము తీర్పు తీర్చినప్పుడు, ఒకవేళ మనం ఖండించినప్పుడు, ఆ ఖండించినది దిద్దుబాటు వారు తీసుకోకపోతే వారు దేవునికి దూరం అయిపోతారు. ఏం ప్రయోజనం చెప్పండి? దేవునికి దూరం అయిపోయారంటే ఏం ప్రయోజనం? వారు ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తి అవిధేయతలో ఉన్నప్పుడండి, ఆ వ్యక్తి అపవాది బంధకంలో ఉన్నాడు. ఏమండి, ప్రభు అంటాడు కదా, ఒక ఇంటిని మనం ఆక్రమించుకోవాలంటే ఆ ఇంట్లో ఉన్న బలవంతుణ్ణి మనం బంధించాలి. అపవాది చేతిలో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ప్రార్థనతో అపవాదిని మనం బంధించాలి. అది చాలా ముఖ్యం. అది ప్రభు ఇంకొక ఉపమానం కూడా దీని గురించి చెప్తున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. ఒకసారి మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు దయచేసి చదవండి. ఎప్పుడైనా మీరు ఇలాగైనా కనీసం మీరు బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు తెలుసుకుంటారని ఒక ఆశతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. దయచేసి చూడండి ఒకసారి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, సహోదరు కానీ సహోదరాని లేదా బ్రదర్ ఆర్ సిస్టర్ లేదా సహోదరుడు, ఓకే ఇంగ్లీష్లో ఉంది, చదవండి. ఎడల నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. ఇక్కడ చాలా పాయింట్, చాలా సూపర్. యేసు ప్రభు మాటలు చెప్పాడు. ఎవరైనా నీకు సహోదరి అయినను నీకు విరోధమా, ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్, ఇట్స్ నాట్ టూ ఆర్గనైజేషన్స్ ఆర్ టూ డిస్ట్రిక్ట్స్ ఆర్ టూ కంట్రీస్. అదే కదా. ఏమండి, ఈరోజు చాలామంది సంఘానికి హెడ్గా వాళ్ళు జనరల్ స్టేట్మెంట్లు చేస్తున్నారు. అలాగే దేవుడు ఎవరిని హెడ్ చేయలేదండి. సంఘానికి హెడ్ యేసు ప్రభు ఒక్కడే. మేమందరం క్రైస్తవులమి, మేమంతా ఆ క్రైస్తవులమి, ఈ క్రైస్తవులమి అని క్రైస్తవులకి వారినే అపాయింట్ చేసేసుకొని వారు అలా మాట్లాడొద్దండి దయచేసి. క్రైస్తవులకి శిరస్సు క్రీస్తే. నువ్వు కాకపోతే నీ గురించి మాట్లాడుకో, నీ కుటుంబం గురించి మాట్లాడుకో. నువ్వు చర్చి కట్టిన మాత్రాన, చర్చి నీ ఆత్మలు వస్తున్న మాత్రం వాళ్ళేమి నీ తాత సొమ్ము కాదు, వారు దేవుని సొత్తు, వారు గొర్రెలు అన్నది ప్రభు సొత్తు, వారు ప్రభు రక్తం పెట్టుకున్నాడు, నీకు ఇచ్చాడు మేపుదాని మాటమే. గొర్రెలు కాపరు ఉంటాడు, కూలివాడు ఉంటాడు. కూలివాడు నా గొర్రెలు అంటే చెతకొడతాడు. ఏమంటే ప్రభు కూలోళ్ళు మేమంతా కూలివారమే, మంచి కాపరి ఆయన మీకోసం మరణించాడు. ఏమండి, సో ఈ మా చర్చికి వస్తున్నారు కాబట్టి
మా బోర్డు పెట్టుకున్నారు కాబట్టి, మా బ్యాచ్ పెట్టుకున్నారు కాబట్టి నేనే హెడ్ అన్నదండి. ఎవరు హెడ్ కాదు సంఘానికి, యేసు ఒక్కడే. నువ్వు ఆత్మల కన్నీటితో రక్షించిన మాత్రం నీ సొత్తు కాదు వారు. నువ్వు బాప్తిసం ఇచ్చానండి కాబట్టి బాప్తిజం కానుకలను మీరు నాకు ఇవ్వండి, దశంభాగాలు నాకు, అలా అంటానికి మనకి వీలు లేదు. వారు ఏ మందిరానికి వెళ్తున్నారో మందిరంలో వాళ్ళు ఇస్తారు. అది బైబిల్ సారం ఉంది అది. సో ఈ మనుషులు కల్పించిన బోధ. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే గొర్రెలు వాక్యం చదవదు, కాపర్లు వాక్యం చదివినా ఆ వాక్యంను వారు బోధించరు. ఏమండి, అందుకే మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్ట్ చేశారు. బైబిల్ చదవకూడదు అనేవారు, బైబిల్ చదివితే నేరం అనేవారు. ఎందుకు? ఆ రోజులో ఆది సంఘంలో ఉన్న కొన్ని దుర్మార్గమైన కార్యములు బయటపడతాయని చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇద్దరి మధ్య నీకు సమస్య ఉన్నప్పుడు, మీ ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు, ఒకవేళ మీరు వారిని మాట వినకపోతే అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు ఏం చెప్పారు చూడండి, 16వ వచనం చదవండి. చెప్పింది నువ్వు వాళ్ళ మాట వినకపోతే ఏం చేయాలి? 16వ వచనం చూడండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను. సంఘము ఏ సంఘము? ఏమండి, నువ్వు ఏ సంఘానికి అతను సభ్యుడు, ఏ సంఘంకి తనకు వెళ్తున్నాడు, అంతే కదా. ఏమండి, అమెరికాలో ఉన్న సంఘంలో ఉన్న సమస్య మనకెందుకు? ఆఫ్రికాలో ఉన్న సంఘంలో సమస్య మనకెందుకు? ఏమండి, ఎవరికి వారి సంఘం. నీ ఇంట్లో ఉన్న సమస్య పక్కోడి ఇంట్లో ఎందుకు చెప్తా? దేవుడు ఈరోజు మనకి ఒక్కొక్క సంఘములో మనకు అప్పచెప్పాడు. మనకైనా ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మనకైనా ఒక కాపరు ఉన్నారు, మనకైనా ఒక సంఘం దేవుడు నియమించాడు, మనం నాటాడు ఆ సంఘంలో. ఆ సంఘములో ఉన్న ఏమైనా అక్కడ ఉంది అని పెద్దలకు తెలియపరిచారు. వాళ్ళు వినకపోతే వదిలేయండి. లీవ్ హిమ్ యాజ్ ఎ పేగన్. వదిలేయండి. రవస చేసుకోవద్దు, పట్టుకొని లాక్కోవద్దు, గింజద్దు, పోట్లాడుకోవద్దు, వదిలేసే దేవుని చేతిలో పెట్టేసేయండి. ఆ మనిషితో ఏం పెట్టుకోవద్దు, మన మనసు తీసేసే. ప్రభు ప్రేమించే. నువ్వు యథార్థంగా దేవుడు చూసుకుంటాడు అంతే. దుష్టుడు తరమకొననే పారిపో. ఇద్దరు కానీ ముగ్గురితో వెళ్ళి చెప్పు, అయ్యా చేసేది కరెక్ట్ కాదు, వినలేదా వదిలే. చెప్పమంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో కాదు. ఏమంటే ఈరోజు ఎంత దారుణం అయిపోయిందంటే యూట్యూబ్, ఈ ఫేస్బుక్, కుటుంబంలో ఉన్నవి భార్య భర్తలు కూడా యూట్యూబ్లో వీడియోలు చేసుకుని మాట్లాడుకుంటున్నారు. అన్నతమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు. ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్న సమస్యను కుటుంబంగా మాట్లాడుకుంటే ఫోన్లు పడేయండి పక్కన. అది గొప్ప ఘనత అనుకుంటారా? ఎంత అవమానం దేవుని నామానికి, ఎంత సిగ్గు అది దేవుని నామానికి. అన్ని కుటుంబంలో వ్యత్యాసాలు ఉంటాయి, అందరి కుటుంబంలో ఉంటాయి, ఎడబాట్లు ఉంటాయి. కానీ ఆ వ్యత్యాసాలు, ఎడబాట్లు మనం ఏం చేయాలి? పెద్ద మనసు కలిగి ఒకరిని క్షమించుకోవాలి, సహించుకోవాలి, ఓడ్చుకోవాలి. ఇదేనా మీకు దేవుడిని వాక్యం మనం చూస్తున్నాం? ఒకరి మీద ఒకరి రూపంలో ఒకరు చెప్పుకుంటూ, ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, మళ్ళీ మళ్ళీ పోలీస్ స్టేషన్లు, మళ్ళీ కోర్టు కేసులు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి దేవుని నామం అవమానించుకుంటున్నారు. మధ్యలో ఈ తతంగాలు ఏమండి, ఏమండి ఈ కంచెరు కొడతారు, జాలరా అంటారు దాన్ని, జాలరా వేసేవాళ్ళు. బాగా చెప్పా, మళ్ళీ అక్కడికి వెళ్ళి బాగా చెప్పా. మళ్ళీ దాని కమెంట్స్, మళ్ళీ లైక్స్, మళ్ళీ దాని షేరింగు. అంటే ఎవరయ్యా మీరు? ఒక ఇరు మధ్యలో సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని మీరు సమాధానపరచం మానేసి ఆ సమస్యని పెద్దగా చేయాలనుకునేవారు మీరు సాతాను గారి బిడ్డలే కదా. బైబిల్లో రాయబడి ఉంది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఈరోజు సంఘములో కలహాలు ఉన్నప్పుడు, సంఘములో విభేదాలు ఉన్నప్పుడు మనం సమాధానంగా దాన్ని తీర్చుకోవాలి. కానీ అవమాన రీతిగా, దూషించే రీతిగా, దేవుని నామానికి సిగ్గుచ్చే రీతిగా, అన్ని జనులకి, కొత్తగా నమ్మిన వారికి ఆటంకం రీతిగా ఉన్నవారిని ఏమని చెప్పాలి? ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయరండి, ప్రార్థన చేయరు. ఈరోజు చూడండి, పాస్టర్ గారండి కడుపు నొప్పి, ప్రార్థన చేస్తే పాస్టర్ గారండి తలపోటు, ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారండి
ఏమంటే ఆ పాస్టర్ గారు చేసే ప్రార్థన నువ్వు చేసే దేవుడు వినడా? పాస్టర్ గారు అంటే దేవుడు ఏమన్నా 2 కొమ్ములు ఎక్స్ట్రా ఇచ్చాడంటే ఏమంటే నేనే బిడ్డని నువ్వు బిడ్డవే. నన్ను రక్తం పెట్టుకొనుక్కున్నాడు ప్రభు, నిన్ను రక్తం పెట్టుకొనుక్కున్నాడు. ఆయన ఏమన్నా పక్షవాతం కలిగి ఉన్నవాడా? ప్రభు ఏమన్నా నువ్వు ప్రార్థన చేయండి. వినలేదంటే ప్రార్థన చేయండి, వింటాడు, మారుస్తాడు దేవుడు. ప్రార్థన శక్తివంతమైనది. వేస్ట్ అండి మనుషులతో మాట్లాడటం. ఒక లోపాలు మనం చెప్పినప్పుడు వినరండి వాళ్ళు, వేస్ట్. ఇంకా వాళ్ళతో చెప్పుకోవడానికి దేవునితో చెప్పుకుంటే బెటర్. దేవుని చేతిలో పెట్టండి, దేవుని కాబట్టి చెప్పండి. దేవుని చేతుల్లో మొరపెట్టండి. మనుషులతో మాట్లాడటం వేస్ట్ నడుతాయి. ఒక్కసారి 2 సార్లు, నేను ఎప్పుడైనా 1 సారి 2 సార్లు ఇంకెక్కువ మాట్లాడండి అవుతాను. వినలేదంటే వదిలేసి ప్రభు నేను చూసుకొని అంటే చూసుకుంటే వాళ్ళు ఏదో నశించిపోవాలని కాదు, నువ్వే మార్చినాను వాళ్ళ హృదయం. వారికి ఆ అవగాహన లేచేవారు గుడ్డివారు. ఈ లోక దేవత వారిని గుడివారం చేసేసింది ప్రభా. నువ్వు అని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే. ఉపవాస ప్రార్థన అన్నింటికీ శక్తివంతమైంది. దేవుడు చేయగలిగినది ఏమీ లేదు కదా. అది మన కుటుంబంలో ఉన్నవండి, మన బిడ్డల మధ్య ఉన్నవండి, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నవండి, లేకపోతే మన సంఘంలో ఉన్నవండి. మనము తీర్పు తీర్చి దాన్ని అవమానించే రీతిగా, రోడ్డు పాలు తీసుకెళ్లే రీతిగా ఏమండి అది మనమే కృషిపరిచినట్టు కదా. మనమే దేవుని నామాన్ని సిగ్గుపరిచినట్లు కదా. ఆలోచించండి. చూడండి, అక్కడే ప్రభు అంటున్నాడు ఒక మాట. ఏమన్నాడు చూడండి, 18వ వచనం చదవండి దయచేసి. అది 18వ అధ్యాయం 18వ వచనం. మీరు కూడా మీ బైబిల్లో చూడండి, ఈ మాటలు చూడండి. యేసు ప్రభు అన్న మాటలు, ప్రభు చెప్పిన మాటలు ఎప్పుడు విలువైనవి. ఒకసారి చూడండి. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామంన ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పారు. 2-3 నువ్వు నీ భార్య, నువ్వు తమ్ముడు, అక్క, నువ్వు చెల్లి, నువ్వు 2-3 కలిసి ప్రార్థన చేయండి. సూర్యకార్యాలు మనం చూస్తాం మన జీవితంలో. మనము తీర్పు తీర్చి మరలా మనము అవమానించబడి మళ్ళీ వారిని అవమానించి మళ్ళీ దూషి ఎందుకు? ప్రభు కాపు చెప్పండి, ప్రభు చూసుకుంటాడు. కొన్ని మన జీవితంలో నేర్చుకోవాలండి. ఎవరి సంగతి వారు చూసుకోవాలి, ఎవరి జీవితం వారికి దేవుడు లెక్క చెప్పాలి. ఎవరికి వారు నేను ప్రభు ఎదుట యథార్థంగా ఉన్నాను పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అందుకే వాక్యం చదవాలి. వాక్యము మన లోపములు మనకు కనబడతాయి. యెషయాని మనం చూస్తున్నాం. యెషయా వీధుల్లో వెళ్ళినప్పుడు అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అని కేకలు వేశాడు. తాగుబోతులారా మీకు శ్రమ, వ్యభిచారులారా మీకు శ్రమ, అందరికీ శ్రమ అని మందిరంలోకి వచ్చి నాకు శ్రమ అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో తన లోపం, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని తండ్రికి. అంత గొప్ప ప్రవక్త యెషయా దేవుని మహిమ ముందు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడంటే మనమంతే అసలు అని చెప్పండి. ఎంత దుర్మార్గం. ఈరోజు ఎవరికి వారు మనం పశ్చాత్తాపడుతూ సరి చేసుకుంటూ ఇమ్మడి ఇది అంచితనంలో ఉన్నామండి. దేవుడికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తన సంఘాన్ని తను కాపాడుకోగలడు. ఏమండి మన దేవుడు కుంటువాడు కాదు, మోగవాడు కాదు, చౌటువాడు కాదు, హ్యాండిక్యాప్ కాదు. మన దేవుడు 2 చేతులు మంచి చేతులు ఉన్నాయి. ఆయన కాపాడుకుంటాడు తన సంఘాన్ని. నువ్వేం వరి అవ్వద్దు. ఏమండి స్టార్ట్ అయ్యారు కొంతమంది సంఘాన్ని కాపాడేస్తానని చెప్పి. దేవుడు చూసుకుంటాడు. పొట్టు రాలగొడతాడండి. పొట్టు అది జల్లిస్తాడు, ఎగిరిపోతుంది. అలా ఎగరగొడతాడు దేవుడు. నీకెందుకు? నువ్వు ప్రార్థన మాత్రం చేయి. దేవుడు చేయగలడు. దేవుడు తన సంఘముని కాపాడుకోగలడు. పిచ్చి పిచ్చి ఆశలు వేయకూడదండి. అయ్యో నువ్వు ఎవరితోనే పెట్టుకో, దేవుడితో పెట్టుకోవద్దు. నాకు దేవుడు అంటే భయంకరమైన భయం. ఏమండి ఎప్పుడు మైండ్ వెనకాల ఉంటుంది దేవుడు చూస్తున్నాడు, దేవుడి గమని, దేవుని సంఘం ఇది, దేవుని మనుషులు, దేవుని ప్రజలు, దేవుని డబ్బు. దేవునితో పెట్టుకుంటే ముక్కలు వేస్తాడు. దేవునితో పెట్టుకోకూడదు. రోషం కలిగిన అగ్ని దేవుడు. ఏమన్నా మనం ఆయన ఎదుట యథార్థంగా ఉండాలి. ఆయన ముందు యథార్థంగా జీవించాలి. 2 విధాలుగా జీవించావంటే అంతే. ఉమ్మేశారంటే మళ్ళీ నీకు రక్షించేవాడు ఎవడలేడు. దేవుని భయం ఉండాలి. అది దేవుడే కలిగించాలి. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? నేనేం చేస్తాను? మనం ఏం చేయలేము. మనం ఎవరిని మార్చలేమండి. ఏమండి నా పాప 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి కొట్టికి తీసుకెళ్ళి, బట్టల కొట్టికి తీసుకెళ్తే అడిగి వెళ్ళి డ్రెస్ తీసుకుంది. అదేదో ప్యాంట్ ఇలా తీసుకుంది. అమ్మ అది నీ సైజు కాదు, నా మాటను, నాకు ఇదే కావాలని ముందు పట్టుకేసాడు కూర్చుని ఉంది. 3 సంవత్సరాలు అనుకున్నా. 3 సంవత్సరాలు
పాపని నే మనసు మార్చలేకపోతున్నాను. నేను వాక్యం చెప్తే ఎవడ మనసు మారుతుంది ప్రభా, నేను నాకేం శక్తి ఉందయ్యా? ఏమంటే నిజంగా మనం ఏం చేయగలమండి? మనం ఏం చేయలేము కదా. మనం తీర్పు తీర్చిన వల్ల లేకపోతే వాళ్ళు లోకం చెప్పే వాళ్ళు అని సరవుతారా? దేవుడి చేతిలో పెట్టే ప్రభు చూసుకుంటాడు. ఆ మాటలే చక్కగా యాకోబు మనం చెప్తూ మనం చూడగలుగుతున్నాం. నువ్వెవరు తీర్పు తీరుస్తానికి? దేవుడి తీర్పు తీరు నిశ్చయముగా ఒక దినం వస్తుందండి. మనం అందరం ప్రభు ముందు నిలబడతాం. మనం ఈ జీవితంలో ఈ శరీరం ద్వారంగా చేసిన ప్రతి క్రియలకి, మాటలకి, ఆలోచనలకి, క్రియలకి లెక్క చెప్పాలి దేవుడికి. మర్చిపోతున్నారా? ఏమండి 31వ తారీఖు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చెప్తానికి అన్ని గోల్మాలు చేసేస్తున్నారు. ఏమండి డబ్బులు ఇచ్చి కొట్టుకు పంపించి మార్కెట్కి పంపించి మళ్ళీ చేంజ్ చేయదంటే అయ్యే లెక్కలు చెప్పేస్తున్నారు. కానీ రేపు అది దేవుడి అలా కుదరదు. ప్రతి మాటకి, ప్రతి ఏమండి క్రియకి, ప్రతి ఆలోచనకి నువ్వు లెక్క చెప్పాలంటే దేవుడు. ఇంత భయంకరమైన దినం అది. ఆ దినము కోసం మనం సిద్ధపడతాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభు సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి మన లెక్కలు దేవుని ఎదుట సరి చేసుకుందాం, సరిగ్గా దిద్దుకుందాం. తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, అవును ప్రభా, మేమేం చేయగలమయ్యా? మేము అనేక సార్లు మేము ఇతరులను తీర్పు తీరుస్తున్నాం. అనేక సార్లు ఇతరులతో పోల్చుకొని మేము సరిగా ఉన్నామనుకుంటున్నామయ్యా. తండ్రి, మా లోపమును ఎరిగిన వాడివి, మా ఆలోచనలను ఎరిగిన వాడివి, మా 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 సమస్తము నీకు తెలుసు నాయన. నీ ఎదుట ఏది దాయదు నాయన. అయ్యా నాయన, కీర్తన దాడినట్టు ప్రభా, నన్ను పరీక్షించి నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గంలో ఏదంటే తెలియపరిచితేవా అన్నట్టు. తండ్రి, మిమ్మల్ని ఆలోచనలలో కూడా బాధ పెట్టుంటే, మా ఆవేశముల్లో ఎక్కడైనా నేను ఇబ్బంది పెట్టి మమ్మల్ని క్షమించాయా. ఎవరికి వారు నాయన వారి స్థితిగతులు నీ ఎదుట, వారి హృదయం, వారి జీవితం యథార్థముగా కాపాడుకొని మేము నీకు లెక్క చెప్పాలని, నువ్వు న్యాయాధిపతివి, నువ్వు తీర్పు తీర్చువాడువని గ్రహింపు మాకు దయచే నాయన. పొరుగువాడి సంగతి, పొరుగువాడని మేము ప్రేమించగలిగితే ప్రేమించేవారుగా క్షమించేవారుగా ఉండేవారు సహాయం చేయి. పొరుగువాడిని తీర్పు తీరుస్తాం నీ పని, అది మా పని కాదని మరొకసారి నువ్వు మమ్మల్ని హెచ్చరించేందుకు వందనమయ్యా. దేవా, ఈరోజు నీ సంఘమయ్యా, నువ్వు రక్తం పెట్టుకుని నీ సంఘంని నువ్వు విమోచించావు. నీ రక్తముతో నువ్వు కోరుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు నాయన. నీ కోసం నిలబడిన వారు, నీ కోసం అయ్యా ప్రత్యేకంగా కోరుకునబడిన వారు నిలబడతావు. వారు మురికి కూడా అంటుకుంటా నువ్వు నిలబెడతావు, నువ్వు వాగ్దానం ఇస్తున్నందుకు వందనం. ఆ గుంపులో, ఆ చిన్న గుంపులో మేము ఉండటానికి సహాయం. మేము, నా ఇంటి వారు అందరూ నాయన, మేము నాయన ఆ గుంపులో ఉండేవారుగా ఉండటానికి సహాయం. యథార్థమైన సేవకులుగా, యథార్థమైన విశ్వాసులుగా, యథార్థమైన నీ బిడ్డలుగా మేము జీవించేవారుగా ఈ లోకయాత్ర ముగించి నీ ముందు నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే ఘనతను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా దయచేసి మీకు తెలియపరచవచ్చు. ఫోన్ కాల్ ద్వారంగా, లేకపోతే SMS, వాట్సాప్, మీకు అనుకూలత బట్టి మీరు కాల్ చేయొచ్చు. మీకు ప్రార్థనలో మేము సహాయం చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. ఏమంటే మనం కలిసి 2-3 ఏది ఏకీపిస్తారో అది జరుగుతుంది అన్నారు కదా, కలిసి మనం ప్రార్థిద్దాం. మరి అంత మాత్రమే కాదు, గమనించండి, ఆదివారము సండే హైదరాబాదులో R3 ఐకాన్ బ్యాంక్వెట్ AC హాల్లో ఆరాధన జరుగుతుంది. మరి మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే రండి. మరి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే వారు తెలియపరచండి. మరి ఆ రోజు మనమందరం కలిసి దేవుని ఆరాధిస్తుంది. దయచేసి సమయాన్ని పాటించండి. 9:30 నుంచి 12:30 వరకు. మీకు ఇంకా వివరాలు కావాలంటే మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే గూగుల్ మ్యాప్లో డామినస్ పిజ్జా షేక్పేట్ అని కొడితే మీకు అదే కాంప్లెక్స్లో 5th ఫ్లోర్లో జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గ్రూపులు మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు పాలు పొందవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక దేవుని సేవలో నమ్మకంగా వాడుతున్నాం. దేవుని చిత్తం రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.